ఓకే. మన సంక్రాంతికి రిలీజ్ గావాల్సిన అన్ని మూవీస్ గూడా రిలీజ్ అయిపోయాయి. సో, నేను ఇప్పటివరకైతే అన్ని మూవీస్‌ని జూడలే. బట్ రివ్యూస్‌ని బేస్ జేసుకొని నేను ఈ అన్ని మూవీస్‌కి ఒక ఆర్డర్‌లో ర్యాంకింగ్ ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ఏంటిదో కామెంట్ జేయండి. ఆర్డర్ వైస్‌గా ఏ మూవీ నచ్చింది. టోటల్ 5 మూవీస్‌ని తీసుకుంటున్నా భయ్యా లిస్ట్‌లోకి. సో, ఈ 5 మూవీస్‌లో మన ఫిఫ్త్ ప్లేస్‌లో 'భర్త మహాశైలకి విజ్ఞప్తి' మన రవితేజ లీడ్ రోల్‌లో యాక్ట్ చేసిన మూవీ. సో, ఇది రవితేజకి మంచి కంబ్యాక్ మూవీ అనే చెప్తా నేనైతే. బట్ ఈ పండుగలకు రిలీజ్ అయిన అన్ని మూవీస్‌తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ ఫిఫ్త్ ప్లేస్‌న పెట్టాలనిపించింది నాకు. సో, ఫోర్త్ ప్లేస్‌లో 'అనగనగా ఒక రాజు భయ్యా' మన నవీన్ పులిశెట్టి యాక్ట్ చేస్తున్నాం. ఈ మూవీలో కామెడీ టైమింగ్స్ గానీ, మన నవీన్ అన్న యాక్టింగ్ గానీ వేరే లెవెల్‌లో ఉంటుంది. సో, ఈ మూవీ ట్రైలర్ పరంగా అయితే నాకు చాలా బాగా నచ్చింది భయ్. బట్ నేను ఈ మూవీని అయితే ఇంకా చూడలే. సో, ఈ మూవీని జస్ట్ రివ్యూ బేస్ చేసుకొని ఫోర్త్ ప్లేస్‌న అండ్ ఇంతకు ముందు చెప్పిన మన రవితేజ మూవీ కూడా నేను చూడలే. సో, ఈ 2 మూవీస్‌ని అయితే నేను జస్ట్ రివ్యూని బేస్ చేసుకొని సో, మన లిస్ట్ లో థర్డ్ మూవీ వచ్చేసి మన 'నారి నారి నడమ మురారి' మూవీ పబ్లిక్ టాక్ అయితే వేరే లెవెల్‌లో ఉంది భయ్యా. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఈ మూవీకి ఇంత మంచి టాక్ వస్తుందని. మన శర్వానంద్ అన్న చాలా పెద్ద కంబ్యాక్ ఇచ్చాడు ఈ మూవీతో. అండ్ ఈ మూవీ పబ్లిక్ టాక్ గానీ రివ్యూస్ గానీ చాలా బాగుంది. యాజ్ కంపేర్డ్ టు బిఫోర్ 2 మూవీస్ ఈ మూవీకి చాలా మంచి రివ్యూస్ వచ్చాయి భయ్యా. అండ్ మన లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది 'రాజా సాబ్' ప్రభాస్ యాక్ట్ చేసిన. అండ్ 'రాజా సాబ్' ని థియేటర్ లో వెళ్ళి క్లియర్ గా చూసాను భయ్యా. అండ్ రివ్యూ కూడా అప్లోడ్ చేసాం మన ఛానల్. చెప్పాలంటే 'రాజా సాబ్' మన అందరికి ఒక కొత్త కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ ఇందులో మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి ప్రభాస్ అన్న యాక్టింగ్ భయ్యా. మళ్ళీ పాత లుక్స్ కనిపించాయి. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ అన్నలో ఇంత ప్యూర్ యాక్టింగ్ ఇదే మూవీలో చూసాను భయ్యా. సో, ఇంతకు ముందు చెప్పిన ఈ 3 మూవీస్ కంపేర్ చేసుకొని ఈ మూవీని సెకండ్ ప్లేస్ లో పెట్టడం కరెక్టా కాదా అనేది నాకు తెలీదు. నా కంపారిజన్ లో మాత్రం ఇది ఉంటుంది. అండ్ ఈ లిస్ట్ లో నంబర్ 1 మూవీ అండ్ ఈ సంక్రాంతి విన్నర్ కూడా ఇదే అనుకుంటున్నాను నేను. మన మెగాస్టార్ మూవీ మనశంకర వరప్రసాద్ సంక్రాంతి మాన్స్టర్ డైరెక్ట్ చేశాడు. అదే అండి మన అనిల్ రాగపూడి. ఆయనని సంక్రాంతి మాన్స్టర్ అని కూడా అంటున్నారు ఈ మధ్య. సో, అందరికి తెలిసిందే అనిల్ రాగపూడి ఎప్పుడు సంక్రాంతికి వచ్చి మూవీ తీసినా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి. అండ్ ఇది అనిల్ రాగపూడి కెరియర్ లో 9th మూవీ. ఇది కూడా బ్లాక్ బస్టర్. 9/9 అన్ని బ్లాక్ బస్టర్. అసలు ఏమనుకొని తీసాడు భయ్య 1 year లో ఇంత మంచి మూవీని ఎలా తీసాడో నాకు తెలీదు. అండ్ ఈ మూవీని క్లియర్ గా చూసాను నేను. అండ్ ఈ 2026 లో నాకు చాలా బాగా నచ్చిన మూవీ ఇదే భయ్య. సో, మీరేమనుకుంటున్నారు నా లిస్ట్ గురించి? అండ్ మీ లిస్ట్ ని కింద కామెంట్ చేసేయండి. ఇలాంటి మూవీ ఇంట్రెస్టింగ్ చాట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఇంకెన్నో